లాంగ్వేజ్లో ఇది అన్నిటికంటే చాలా డిఫరెంట్ మూవీ. నేను చాలా లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తా, కానీ దీని కంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా నచ్చింది. కానీ ఈ మూవీస్ ఇంకా బుక్స్ రీడ్ చేస్తే అలా అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్ టచ్ అవుతుంది మూవీ చూస్తే. డైరెక్షన్ చాలా బాగుంది. ఆరంభం ఆరంభమైంది. ఎవ్రీవన్ కమ్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఎంకరేజ్ దిస్ We are rooting for my friend Abhishek and the music director of this film, Sanjit. Fabulous film. అండ్ ఈ ఫిలింకి ఇంకా థియేటర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. జెన్యున్గా చెప్తున్నా. అంటే ఇలాంటి ఫిలిమ్స్ మనం రీసెంట్ టైమ్స్లో డెఫినెట్లీ చూడము. అండ్ ఇట్లాంటి సినిమాస్ దయచేసి ఎంకరేజ్ చేయండి. బుక్ మై షోలో రేటింగ్స్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చెప్పండి. డెఫినెట్లీ డూ గో అండ్ వాచ్ ఆరంభం ఇన్ నియరెస్ట్ థియేటర్స్. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఫిలిం. జెన్యున్గా చెప్తున్నా. అండ్ యా, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిషేక్. సో యా, గ్రేట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది భయ్య సినిమా. ఇట్స్ అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, మంచి ఫీలింగ్. నాకు తెలిసి చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి కమర్షియల్, అంటే ఫైట్లు పాటలు కాకుండా సూపర్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. నాకు తెలిసి ఇండియన్ ఇండస్ట్రీలో బెస్ట్ మూవీ. అందరికీ నమస్కారం. మూవీ ఎలా చేయాలో అనుకుంటారో ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఎలా చేయాలి, నేను ఇలా చేయాలనుకుంటారో అలా చేసి చూపించినారు. రండి, అందరూ థియేటర్స్కి రండి. వచ్చి ఒక్కసారి మీరు చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ సాంగ్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. పోయి చూడండి. చూసి అందరూ చెప్తారు, ప్రౌడ్గా చెప్తారు, ఆరంభం టీం కొట్టేశారు అంతే. బాగుంది బ్రో, మూవీ బాగుంది. మదర్ సెంటిమెంట్ బ్రో. ఆరంభం కొత్తగా ఉంది బ్రో, కొత్త కాన్సెప్ట్, మస్తు ఉంది బ్రో మూవీ. మస్తుగా ఎంజాయ్ చేసినాం బ్రో. మదర్ సెంటిమెంట్ బాగుంది. ఏం లేదు, మూవీ మాత్రం అల్టిమేట్ గా ఉంది. పోయి చూడాలి మూవీ, చెప్పడం ఏమేం లేదు, పోయి మూవీ చూడాలి. చాలా బాగుంది. నేను ఇంకా మూవీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బ్రో. సూపర్ మూవీ ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇది చిన్న మూవీ అనిపిస్తుంది కానీ చాలా పెద్ద రివ్యూ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ బ్రో. ఫ్రెషర్ లాగా అనిపిస్తుంది కదా, ఫ్రెషర్ ఏమో కానీ ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మూవీ. బాగుంది, ఫ్రెష్ లుక్. మదర్ సెంటిమెంట్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది, కానీ ఆ చిన్న షార్ట్కైనా కానీ నాకు ఏడుపు వచ్చేసింది. బాగుంది మూవీ, నైస్ మూవీ బ్రో. సెకండ్ హాఫ్లో బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే మదర్ ఎమోషన్ చాలా బాగుంది. అంటే ఒక సైన్స్ ఫిక్షన్గా ఇది మస్ట్ వాచ్ మూవీ. కంటెంట్ కొత్తగా అనిపించింది, ఇన్నోవేటివ్గా ఉంది, న్యూ ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకా వస్తే బాగుంటుంది. ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్ స్టోరీస్ అవుతున్నాయి కదా, రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తే, ఇలాంటి స్టోరీస్ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా నచ్చింది సినిమా. అసలు చాలా రోజులైంది ఒక ఇంత మంచి తెలుగు సినిమా చూసి. మా ఫ్రెండే మ్యూజిక్ చేసింది, వీడు చిరగదీశాడు మొత్తం. నాకు ప్రతి పాట నోటికొచ్చు. అంత పాట పాడాలి. ఏ పాట పాడాలి చెప్పు. అమాయకంగా విడేది లేక తార చేరుకు. ఇంకా పాడాలా చెప్పు. వీడు వైవా క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో చాలా నచ్చింది నాకు. ఎంత మంచి తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది అనిపించింది. చాలా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా జానర్లోకి వచ్చేసరికి అసలు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. కానీ ఇది అదేం లేకుండా చాలా చాలా స్మూత్గా అంతా అర్థమైంది. చాలా ఎంగేజింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం ఆఫ్టర్ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఈ సమ్మర్కి జనాలు బయటకు వస్తారు ఈ సినిమాకి. I hope all the best for this team and this movie. I loved this movie. Thanks. సైఫై జానర్లో ఈ సినిమా, అంటే తెలుగు సినిమాలో నేను ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా చూస్తున్నాను. అంటే నేను అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. ట్రైలర్ ఇంకా టీజర్ చూసి మ్యూజిక్ వాజ్ బ్రిలియంట్. అండ్ ప్రతి సీన్లో ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్. అండ్ మొత్తం సినిమా అంతా అంటే నేల్ బైటింగ్ మూవీ అనొచ్చు. టిల్ ది ఎండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో వాచ్ దిస్ మూవీ. అందరూ ఈ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే ఆరంభం మూవీ చూసిన, దీని అమ్మ చాలా రోజుల బ్యాక్ ఇలాంటి అంటే ఇంత నీట్ స్క్రీన్ ప్లేతో మన కాలాన్ని వెనకకి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి చాలా బాగా చూపించారు. ఆరంభం నిజంగా రేపు ఇవాళ ప్రివ్యూ, రేపటి నుంచి రిలీజ్ అవుతుంది మూవీ.
ప్రతి థియేటర్లో మొత్తం ఆరంభం అవ్వాలన్నమాట. మామూలు లేదు సినిమా. కంచెరపాలెంలో చేసిన అన్న అయితే మాత్రం ఇరగదీసిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా కొత్తగా ఉంది బ్రో. మనం ఎక్కువగా అంటే మనం రెగ్యులర్ ప్యాటర్న్కి, కమర్షియల్కి అలవాటు అయినాం. ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఆరంభం ఎంత డిఫరెంట్గా ఉందంటే ఆ స్క్రీన్ ప్లే మొత్తం చాలా యూనిక్గా అనిపించింది బ్రో. నాకు మొత్తం హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ అనిపించింది. మన తెలుగు మూవీ లాగా అనిపించాలి నాకు. మొత్తం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంది, మేకింగ్ ఆ రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య. నిజంగా మన తెలుగులో కూడా ఇలాంటి మూవీస్ వస్తున్నాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ సినిమా అయితే నాకు ఫుల్గా నచ్చింది. మీరు అందరు రేపటి నుంచి థియేటర్కి వచ్చి చూడండి. ఆరంభం రేపటి నుంచి ఆరంభం అవ్వాలి. అన్న ఇప్పుడే చూశాను ఆరంభం మూవీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ మూవీలో ది బెస్ట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కాక ఆ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఆ మదర్ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న. అసలు డబల్ రోలు. సో మూవీ టీం అంతా చాలా చాలా కష్టపడ్డారు. చాలా అంటే చిన్న సినిమా కాదు, చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క థియేటర్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. అంతా బాగుంది ఆరంభం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సెంటిమెంట్ సాంగ్ కానీ, సో అంత కొత్తగా అనిపించింది అన్న. మంచి సినిమా. ఈ వారం అయితే రిలీజ్ అయింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మీరైతే అసలు చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఆరంభం మూవీ. ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూసేయండి. సమ్మర్లో వచ్చిన ది బెస్ట్ మూవీ అనమాట ఆరంభం మూవీ. వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు సైలెంట్గా కూర్చొనిపోయాను. అంటే ఏమవుతుంది, ఏంటి నెక్స్ట్ ఏంటి ట్విస్ట్ అనేది. బట్ ఐ థింక్ విజువలీ కూడా చూడడానికి చాలా వెరీ ఒక టాప్ నాచ్ క్వాలిటీ ఫిలిం అవుట్పుట్ వచ్చింది. డిఓపి వర్క్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ యాడ్ ఆన్ అయింది. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి, మదర్తో ఖచ్చితంగా వచ్చి చూడాలి. ఇలాంటి సినిమాలు చాలా రేర్. సో మీరు ఇలాంటివి చూస్తూ ఉండాలి. డోంట్ మిస్ దిస్ ఆన్ థియేటర్స్. ఎందుకంటే థియేటర్లో ఆ వైబే వేరే ఉంది. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు చాలా ఐ జస్ట్ హ్యాడ్ అ వెరీ గుడ్ షో. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఆరంభం. థ్యాంక్స్ బ్రో. ఇప్పుడే ఆరంభం మూవీ చూశాను. చాలా బాగుంది బ్రో. చాలా యూనిక్గా కాన్సెప్ట్తో తీశారు. హాలీవుడ్ మూవీలో ఎట్లా సస్పెన్స్ థ్రిల్లర్ ఉందో ఈ మూవీలో కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాల్సిందే మూవీ అయితే. మనం చాలా రోజుల క్రితం పాస్ట్లో ఏమైతే జరిగిందో అదే రీక్రియేట్ చేశారు. కానీ చూపించే విధానమైన మూవీ ప్రొడక్షన్ వాల్యూ అయినా సరే, హీరో గారు అయితే మీకు తెలిసిందే ఆల్రెడీ కంచెరపాలెం కూడా చేశారు. దీంట్లో కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్, డబల్ రోల్ చేశారు. మూవీ అయితే చాలా కొత్తగా ఉంది భయ్యా. ఖచ్చితంగా థియేటర్లు మాత్రమే చూడాల్సిందే. మూవీలో క్యారెక్టర్ అయినా సరే అందరూ చాలా యూనిక్గా చేశారు. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేశారు. మూవీ మాత్రం చాలా యూనిక్గా ఉంది భయ్యా. మీరు డోంట్ మిస్. థియేటర్లు మాత్రం చూడాలి, ఓటీటీలు మాత్రం చూడకండి భయ్యా. ఫస్ట్ థియేటర్కి రండి. ఓకే, ఆరంభం మూవీ బ్రో చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది డిఫరెంట్ కంటెంట్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంటెంట్లు కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ డైరెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది. అసలు హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ కూడా చాలా సూపర్బ్గా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో. అండ్ విజువల్ పరంగా చెప్పాలంటే గ్రాఫిక్స్ అవి చాలా బాగున్నాయి. ఇట్స్ సైంటిఫిక్ మూవీ. సో సూపర్గా ఉంది. అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది బ్రో. మదర్ సెంటిమెంట్ ఉంది. సో మదర్ పేరెంట్స్ ఉండగానే వాళ్ళ వాల్యూ గుర్తించాలి. సో వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి బాగా మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టరు. సో మెసేజ్ చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగా చేశాడు. సో ఫైనల్లీ గుడ్ మూవీ కూడా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అన్న ఆరంభం అంటే ఒక మంచి శుభారంభం దొరికిందని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే మూవీలో ఒక్కొక్క గురించి చెప్పుకోవాలంటే మెయిన్ కంటెంట్ అన్న. ఆ కంటెంట్ ఎంచుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ విజువల్స్ పరంగా కానీ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుందన్న అసలు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందని నాకైతే లాస్ట్ క్లైమాక్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ రేంజ్లో ఉంది. అండ్ మ్యూజిక్ అన్న ఎవరు కొట్టారో కానీ బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది. నాకు మాత్రం బీజిఎం నెక్స్ట్ లెవెల్లో అందించిండ్రు. అండ్ ఆ మదర్ సెంటిమెంట్ కానీ, ఆ సాంగ్స్ కానీ, సో ప్రతి ఒక్కటి బాగుందన్న. ఈ సమ్మర్లో చాలా కూల్గా చూసుకోవాల్సిన సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఒక లస్సీ తాగుతూ ఈ సినిమా చూసేయండి. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే
మా పెద్దమ్మ చనిపోయింది సార్. అంటే మ్యాక్సిమం మా అమ్మ మళ్ళా నేను బ్యాక్ వెళ్ళి మళ్ళా అంటే చూసినంత ఫీలింగ్. సినిమా మాత్రం హైలైట్ ఉంది, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మ్యాక్సిమం అయితే యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. మీరు చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది, ఏడిపించేసి సార్ సినిమా చూసి. నీ యాక్టింగ్ చూస్తుంటే నాకు ఒక కమల్ హాసన్ గుర్తొచ్చేది సార్. అంటే మ్యాక్సిమం సత్యముత్యంలా ఒక హీరో ఎలా చేస్తాడో ఒక సత్యముత్యంలో కమల్ హాసన్ అంటే మ్యాక్సిమం ఒక డ్రెస్సింగ్ కానీ ఒక హెయిర్ స్టైల్ కానీ ఒక విలేజ్లో ఒక ఇంట్లో చూడడం కానీ ఒక డిఫరెంట్గా మళ్ళీ నాకు ఒక కమల్ హాసన్ గుర్తు చేసి సార్. అంటే మ్యాక్సిమం చెప్పిన నిజంగా చెప్తాను సార్, నాకు ఒక సత్యముత్యంలో యాక్టింగ్ ఎలా చేస్తాడో ఆ డ్రెస్సింగ్ ఓల్డ్ డ్రెస్ వేసుకోవడం కానీ మీరు ఒక పాత ప్యాంట్ ఒక పాత షర్ట్ వేసుకొని ఒక విలేజ్లా అన్నట్టు ఒక డిఫరెంట్గా అంటే ఒక మ్యాక్సిమం అంటే ఒక మళ్ళీ ఒక ఓల్డ్ కాలంలో అయినాం సార్. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీరు మీకు చాలా నచ్చింది అంటున్నారు. చాలా అదే టీం అంతా చాలా బాగా అదే చాలా ఇష్టపడి పనిచేశారు అందరూ. చాలా ఐ మీన్ చూడండి ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. ఇప్పుడే రొటీన్గా వచ్చే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చే డేజావు అనే కాన్సెప్ట్ తోటి ఒక సైంటిస్టుకు ఉండే ఒక ఏమంటారు నమ్మకం ఎట్లా ఉంటుందో ఆ నమ్మకాన్ని బాగా చూపించారు. అండ్ దానికోసం పడే తపన కోసం సక్సెస్ అవ్వాలనే దానికోసం ఎవరు ఎలా అనుకున్న చేసే ఆ సైంటిస్ట్ ఒక విధానం చాలా బాగా చూపించారు. అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇటువంటి కాన్సెప్ట్ మనకి హాలీవుడ్ వాళ్ళు తీస్తారు అనే టాపిక్ నుంచి మనలాంటి వాళ్ళు కూడా తీయగలరు అనేది. సో టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. అండ్ ఇందులో ఒక నార్మల్ కమర్షియల్ రామ్ కామెడీ కమర్షియల్ మూవీ కాదు, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. అండ్ ఏదైతే ట్విస్ట్ మనకి రివీల్ చేస్తారో అదొక చాలా బాగుంటుంది ట్విస్ట్ ఒకటి. అండ్ మనకి ప్రతి మూమెంట్ అన్నెసరీగా ఫస్ట్ హాఫ్లో మనకి అన్నెసరీగా కనిపించిన ప్రతి మూమెంట్ని ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయకుండా సెకండ్ హాఫ్లో క్యాప్చర్ చేస్తారు. ఆ బ్రిలియంట్ రైటింగ్ ఒకటి చాలా బాగుంది. అండ్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గారు మన హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరోయిన్ కానీ ఆ సైంటిస్ట్గా ఆయన పేరు నాకు తెలియదు, ఆ సైంటిస్ట్గా ఎవరైతే చేశారో ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ మదర్ సెంటిమెంట్ ఇందులో చాలా ప్లస్ అవుతుంది ఈ మూవీలో. అండ్ మదర్ సెంటిమెంట్ ఒకటి బాగా చూపించారు. అండ్ అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ మనకి ల్యాగ్ అనిపించదు, బోర్ అనిపించదు, సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటాం. బట్ ఒక సైంటిఫికల్ వేలో అసలు ఎటువంటి అన్నెసరీ డ్రాబ్యాక్ లేకుండా క్లీన్ అండ్ కరెక్ట్గా ఒక టాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే ఓవరాల్గా ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చే సినిమా. ఈ సమ్మర్లో వస్తున్న సమ్మర్ మొత్తం చూసుకున్న స్టార్ మూవీస్ అంటూ ఎవరు లేరు, వచ్చిన ఫ్లాప్ అవుతున్నాయి. బట్ చిన్న సినిమాతోటి పెద్ద హిట్ చేయగల సమ్మర్ని మొత్తం శాసించగల సినిమా అవుతుంది ఇదైతే. ఓవరాల్గా థ్యాంక్ యూ. భయ్య ఆరంభం మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా ఒక సస్పెన్స్గా ఒక సైంటిఫిక్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుద్ది అనే ఆ సస్పెన్స్ సీన్స్ అయితే ఏమున్నాయి. సెకండ్ హాఫ్ దానికి డీటెయిలింగ్ కూడా అంతే క్లియర్గా చాలా క్లారిటీగా చూపించారు. దానికి తోడు స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ ఫాస్ట్ ఉండాలి, ఎక్కడ స్లో ఉండాలి, ఎక్కడ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి, అన్ని విధాలుగా రైటింగ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం ఆయన అయితే అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా డీల్ చేశాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తీసుకుని ఒక టాలీవుడ్లో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. ఈ సమ్మర్కి ఒక మంచి సైంటిఫిక్ ఒక హాలీవుడ్ మూవీ లాంటి సినిమా ఇది. ఇదే హాలీవుడ్ మూవీలో తీసుంటే పెద్ద హిట్ అవుతుంది. ఇదే టాలీవుడ్ కాబట్టి కొంతమందికి ఇక్కడ కష్టంగా ఉండొచ్చు, బట్ రేపు పొద్దున్న చూసిన తర్వాత ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న. టాలీవుడ్కి ఒక హాలీవుడ్ లాంటి సినిమా ఇది. అందరికీ నమస్కారం అండి. ఆరంభం సినిమాకి వచ్చాను ఇప్పుడే. సినిమా అయితే చాలా బాగుందండి. ఉగాది పచ్చడికి షడ్రుచులు అన్నట్టు ఈ సినిమాలో కూడా అన్ని రకాలు ఉంటాయండి. లవ్ ఉంటుంది, సైఫై ఉంటుంది, కోపం ఉంటుంది, యాంగ్రీ ఉంటుంది, మొత్తం సెంటిమెంట్ కామెడీ అన్నీ ఉంటాయండి. మీరు అందరూ తప్పకుండా చూడాలి. సమ్మర్లో మంచి సినిమా ఇది అండి. మొన్న ఒక రోజు వర్షం వచ్చింది కదా, అట్లానే సమ్మర్ మంచి ఎండలో ఇలాంటి సినిమా చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇందులో లీడ్ యాక్టర్ చేసిన మోహన్ భగత్ మనకి తెలుసు, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆయన బాగా చేశారు. ఇందులో దానికన్నా రెట్టింపు చేశారండి. హీరో అయినే కాదు, ఇంకో యాక్టర్ ఉంటారు భూషణ్ అని చెప్పి, ప్రొఫెసర్ చేశారనమాట. ఆయన కూడా చాలా 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 బాగా చేశారు. అండ్ అలాగే డిటెక్టివ్స్ అని చెప్పి ఉంటారండి, వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. మీరు అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఈ టీంని ఎంకరేజ్ చేస్తారని చాలా ఆనందంగా కోరుకుంటున్నానండి. అన్నా జంబోలో జం జం బంబం నిజంగా అంటే ఆరంభం సినిమాకి వచ్చిన అరే ఈరోజు ఒక సింపుల్ మాట చెప్పాలంటే జీవితాలలో వెలుగు నింపడం కానీ వెలుగు అనుకున్న వ్యక్తి కానీ ఒక సైంటిస్ట్
అలాంటి సైంటిస్ట్ గురించి దీంట్లో కంటెంట్ ఉంది. ఎంతోమంది ఇంట్లో బల్బ్ వేసుకుంటారు కానీ అది కనుక్కునేది ఎవరో చాలామంది తెలియదు చదువుకుని లేని వాళ్ళకి. ఈ సినిమాలో నిజంగా అంటే ఒక సైంటిస్ట్ అనుకుంటే దేన్నైనా సాధించగలడు అనేది అయితే ఈ సినిమాలో పర్టికులర్గా మూవీలో నాకు బాగా అనిపించింది. ఒక సైంటిస్ట్కి ఎంత పవర్ ఉంటుందో దీంట్లో చూపించడం చాలా చాలా అద్భుతం అనిపించింది.